అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు నీళ్ల కోసం నా తెలంగాణ ఎదురు చూస్తుంది ఇంకెప్పుడు వేస్తారు ట్రిబ్యునల్ అని కేసీఆర్ ప్రశ్నించారని సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటే వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. సెక్షన్ 3 కావాలంటూ కేసీఆర్ కేంద్రానికి 32 లేఖలు రాశారు. బారాస సుదీర్ఘ పోరాటం ఫలితంగానే కృష్ణా జలాల పునః పంపిణీకి సెక్షన్ 3 సాధ్యమైంది. నీళ్ల విషయంలో చంద్రబాబు జగన్లను కేసీఆర్ నిలదీశారు. పోతిరెడ్డిపాడు ఆపకపోతే అలంపూర్ దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారు. వీటన్నిటిని దాచిపెట్టి సీఎం రేవంత్ తనకు నచ్చిన రీతిలో ఎఫెక్ట్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్లో పేరాలకి కిందవి పైకి కిందకి మార్చి శాసనసభ సాక్షిగా అబద్ధాలు చెప్పారు అని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పాలమూరు పలు అంశాలపై మాట్లాడారు. పాలమూరును 11వ షెడ్యూల్లో పెట్టకుండా కాంగ్రెస్ మోసం, తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెసే. ఫజల్ అలీ కమిషన్ వద్దన్న ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేసింది ఆ పార్టీయే. పాలమూరుకు మరణ శాసనం రాసిందే ఆ పార్టీ నాయకులు. 11వ షెడ్యూల్లో పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పెట్టకుండా విభజన సమయంలోనూ అన్యాయం చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పింది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై లోపాయికార ఒప్పందం చేసుకుని తెలంగాణ ప్రాజెక్టులను కుట్రపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాళేశ్వరంపై కక్షగట్టారు. పాలమూరుపై పగబట్టారు. 200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్న 2 ఏళ్లలో ₹2 కూడా కాళేశ్వరం ఖర్చు పెట్టలేదు. జూరాల జలాశయాలు నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. ఇంత తక్కువ సామర్థ్యం ఉన్న సోర్స్ నుంచి భారీ ఎత్తిపోతల పథకాలు నడపడం అసాధ్యం. శ్రీశైలం సామర్థ్యం 308 టీఎంసీలు. ఇక్కడి నుంచే నీటిని తీసుకుపోవడం వల్ల వర్షాకాలంలో గరిష్ట స్థాయిలో ఎత్తిపోతలు ఉంటుంది. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సోర్సును శ్రీశైలానికి మార్చాం. కొత్తగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చాం. ఉమ్మడి ఏపీలో 42 లక్షల ఆయకట్టు ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తే 2014 నుంచి 2023 9 బారాస పాలనలో మేము కొత్తగా 15 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చాం. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు అందించాం. 10 కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్థిరీకరణ 93,000 ఎకరాలు. బారాస ప్రభుత్వం చేసిన స్థిరీకరణ 31.50 లక్షల ఎకరాలు. గోదావరిలో నిజాం కాలంలో మనకు దక్కింది 252 టీఎంసీలు. 60 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో గోదావరి ప్రాజెక్టు సాధించిన హక్కులు 265 టీఎంసీలు. కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీలకు హక్కులు సాధించింది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీల వాటా కేటాయింపులోనూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక ద్రోహం చేసింది. ఆ నదీ జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన 60% వాటా కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కొట్లాడింది. కేసీఆరే సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునః పంపిణీ జరగాలనుంది. 5-6 నెలల్లో 500 నుంచి 600 టీఎంసీల తెలంగాణకు రాబోతున్నాయి. ఈ ఘనత కేసీఆర్దే. 2023లోనే 66-34 నిష్పత్తి లేకుండానే కేఆర్ఎంబీ వద్ద అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్ళీ 66-34 నిష్పత్తికి అంగీకరించింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా మరణ శాసనం రాసింది మీరు కాదా? 7 డిపిఆర్లకు అనుమతులు తెచ్చాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికర జలాల కేటాయింపు ఇంచకపోవడం వల్లే అన్యాయం జరిగింది. బారాస ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డిపిఆర్లు పంపాం. ఇందులో 7 ప్రాజెక్టులు అనుమతులు సాధించాం. సమ్మక్క సారక్క ప్రాజెక్టు డిపిఆర్ పెండింగ్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి, అంబేద్కర్, వార్ధా, కాళేశ్వరం అదనపు టీఎంసీల డిపిఆర్లు తీసుకొచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఒక్క డిపిఆర్ కూడా పంపలేదు. కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులకు రన్నింగ్ ప్రాజెక్టుగా చేసి 6.5 లక్షల ఎకరాలు నీళ్లు తెచ్చిన ఘనత మాది. కలకుర్తి ప్రాజెక్టు కింద 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. బారాస హయాంలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ టన్నెలు తవ్వాం. దానికి 1,358 కోట్లు ఖర్చు పెట్టాం. టన్నెలు పూర్తయితే డిండి, పెండ్లిపాక రిజర్వాయర్లు నీళ్లు పడతాయి. కాంగ్రెస్ 2 ఏళ్లలో 18 మీటర్లు మాత్రమే తవ్వింది. 9.5 ఏళ్ల బారాస పాలనలో ఏటా 128 టీఎంసీలు మాత్రమే ఏపీకి తరలి వెళ్తే కాంగ్రెస్ హయాంలో 2024-25లో ఏకంగా 241 టీఎంసీలు కృష్ణా నీళ్లు తరలించాలని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. మొత్తానికైతే దాదాపు 2.5 గంటల పాటు జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావుది చాలా అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్తున్నా అసలు అంటే నిజంగా ఒక 54 నుంచి 56 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ చేసిన ద్రోహం, అందులో జలద్రోహం క్షమించరానిది. అంటే వాళ్ళు కనీసం తెలంగాణకు ఎంత అన్యాయం చేసిరంటే నాగార్జున సాగర్ కట్టినప్పుడే కుడికాలువ ఎడవ కాలువ పేరిట ఆ యొక్క మొత్తం టోటల్ నీటిని దోపిడీ చేసుకొని చేసిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాని నుంచి ఎడమ కాలువకు సంబంధించిన దాంట్లో ఎత్తు పెంచడం, కుడి కాలువకు సంబంధించిన దాంట్లో ఓవైపు తలాపున పారుతుంది గోదావరి, లేకపోతే ఇక్కడ కృష్ణాకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ కవులు ఎలుగెత్తి పాడిన సందర్భం ఉంది. దాంట్లో పచ్చిగా చెప్పాలంటే నాగార్జున సాగర్ సంబంధించిన దాంట్లో ఇట్లా హాయిగా నీకు ఆంధ్రాకి వెళ్ళిపోయేంత వాటర్ నీకు పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు నాగార్జున సాగర్ ఉన్నటువంటి ఊరికి దానికి ఒక 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరు కూడా కనీసం నీళ్ళు రాని పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్ హయాంలో అక్కడ జగదీశ్వర్ రెడ్డి మంత్రి అయిన తర్వాత అక్కడ మళ్ళీ కొంచెం ఆయకట్ట పెరగడం,
తర్వాత దాని పేరు శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పి నుంచి ఆ సూర్యాపేట ఆ ప్రాంతాల నుంచి కూడా నీళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఇట్లాంటి జలదోపిడికి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న విధానం, ఇక సీఎం అంటే ఆయన మాట్లాడే అసలు ఎక్కడ కూడా సరుకు సబ్జెక్టు ఎక్కడ ఉండదు, అదంతా మనకు తెలిసిన విషయం. కానీ పచ్చి అబద్ధాలు పైనంగా అంటే మేము జూరాల నుంచే చేయాల్సిందే కదా, దాన్ని ఎందుకు పాలమూరు రంగారెడ్డి చేయాల్సింది ఉంటే దాంట్లో సవాలక్షగా అయి ఉంటాయి కదా. ఇప్పుడు కేసీఆర్ విజన్ వేరు, రేవంత్ రెడ్డి విజన్ వేరు. రేవంత్ రెడ్డికి దానికి అసలు ఏ ప్రాంతంలో ఏది ఉంటుంది, ఏ బేసిన్ ఎక్కడ ఉంటుంది, అసలు నర్మల ఏ బేసిను, కృష్ణ ఏ బేసిను, గోదావరి ఏ బేసిన్ కూడా తెలియని వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడుతుంటే నిజంగా అంటే పర్టికులర్గా తెలంగాణ అనే దాని మీద ప్రేమ ఉండాలి. తెలంగాణ మీద అరే కొంచెం ఏదైనా చేద్దాం మన పుట్టిన రాష్ట్రానికి అని చెప్పేసి దాని మీద ఏమన్నా కొంచెం ఆప్యాయత ఉండాలి. అవన్నీ లేకుండా కేవలం అధికారమే కావాలి, లేకపోతే ప్రతిపక్ష పార్టీనే తిట్టాలి, లేకపోతే ప్రతిపక్ష నాయకునే తిట్టాలనే ధోరణితోటి ఈరోజు అసెంబ్లీలో ఆయన ప్రవర్తిస్తున్న తీరైతే నిజంగా క్షమించరానిది అయితే చెప్పుకోవచ్చు. ఇదేమైనా కూడా చూద్దాం. జనం అనేది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్. అంటే ఎవరిని తీసుకొచ్చుకున్నాం, ఎవరిని పెట్టుకున్నాం నెత్తి మీద, అసలు వీనికి ఉన్న సబ్జెక్ట్ ఏంది, క్యూసెక్లు అంటే ఏంది, తర్వాత టీఎంసీలు అంటే ఏంది, ఎంతవరకు తెలిసిన అవగాహన కూడా జరగాలి. ఇప్పుడు ఏమనంటే ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి. నేనేమంటా ఎట్లున్నావు బ్రదర్ అంట, వాడు ఫస్ట్ నీకేంద్ర పోయి చెప్పేది అన్న కాడికి వస్తాడు. అట్లా కాదు, జర మంచిగున్నావా అంట, నువ్వు ఓడి నన్ను అడగదానికి అన్నట్టుగా మాట్లాడతాను. అంటే ప్రతిదీ కూడా ఎదురుదాడి ధోరణి, లేకపోతే ఒక సబ్జెక్ట్ పరంగా లేకపోవడం, సబ్జెక్ట్ లేకపోవడం వల్లనే నీకు బూతులు వచ్చేస్తాను. ఫెయిల్యూర్ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ అన్నట్టు దానికి ఇట్లాంటి పేపర్లు బాకాలు రోజు పోతూనే ఉంటాయి. ఇక మొత్తం రేవంత్ రెడ్డిని అయితే కిందంగా ఒక బెలూన్ పెట్టి రోజు ఇట్లా పంపులు కొడుతూనే ఉన్నాయి. ఎంతవరకు కొట్టినా ఏదో ఒక రోజు పక్కన పలిగిపోవాల్సిందే, కాకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడున్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయనకు సబ్జెక్టు సున్నా. పర్టికులర్గా ఏంటంటే పచ్చి అబద్ధాలు, ఏదైనా కూడా ఆన్ రికార్డే కదా. ఇప్పుడు ప్రతిదీ ఒక డిపిఆర్ పంపినా ఆన్ రికార్డే. ఆ తర్వాత ఏదైనా కూడా నీకు దీనికోసం అని చెప్పేసి ఎంత దరిద్రానికి పాల్పడుతుందంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే పంపిన జీవోలని కనీసం ఆన్లైన్లో పెట్టడం లేదు. దాదాపుగా 2000 నుంచి 3000 జీవోలు ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలలో వచ్చిన జీవోలు ఆన్లైన్ అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అంటే ఈ జీవోలో ఏముంది, దానివల్ల ఏంది, ఏం కథ, అదేమైనా డిపిఆర్కి సంబంధించిందా లేకపోతే ప్రాజెక్ట్కి సంబంధించిన ఎవ్రీ జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. వీళ్ళు తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మొత్తం దాన్ని టోటల్గా ప్రైవేట్ జీవోలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో నేను ఏమంటున్నా అంటే ఏదేమైనా జలదోపిడి అనేది ప్రతి ఒక్కరికి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు అనేది ఒక ఎమోషన్. ఎందుకంటే మనం నీళ్ళ కోసం చాలా తంటాలు పడ్డాం కాబట్టి, తెలంగాణ కావాల్సిందే నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించింది కాబట్టి, దాంట్లో టాప్ ప్రయారిటీ నీళ్లు కాబట్టి, ఆ నీళ్ల కోసమే ఈరోజు ఇంత జలదోపిడికి గోల్పడి, లేకపోతే ఎవరి ప్రాపగండ కోసమో, లేకపోతే చంద్రబాబు నాయుడుకు అడుగులు మడుగుతడం కోసమో, లేకపోతే ఆయనని ప్రసన్నం చేసుకోవడం కోసమో, లేకపోతే ఆయనకి ఏదో గురుదక్షిణ చెల్లించుకోవడం కోసమో ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటే రేపు అడ్డంగా మోసపోయేది తెలంగాణ ప్రజానికమే, తర్వాత తెలంగాణలో తర్వాత వచ్చే తరమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏదేమైనా కూడా జలదోపిడికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా మెదలాలి. ప్రతి ఒక్కరు జలానికి సంబంధించి మన హక్కులు ఏంది, మనకి ఎన్ని టీఎంసీలు రావాలి, మనకి ఎంత వాటర్ రావాలి, ఎంత నిష్పత్తి ప్రకారం రావాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి. అవగాహన వస్తేనే మీకు అర్థమవుతుంది. ఇటు పాలమూరుకు సంబంధించిన రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితేనేది, లేకపోతే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్కి అయితేనేది. ఎందుకంటే గోదావరికి సంబంధించిన దాని మీద కాళేశ్వరం ఆల్మోస్ట్ ఒక 16-17 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచే అవకాశం అక్కడ ఉంది. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే రంగారెడ్డి, నల్లగొండ, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఆ తర్వాత ఖమ్మం నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఆ తర్వాత సాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా తీరే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరికో పేరు వస్తుందని చెప్పేసి ఒక అవగాహన లేనితనంతో, ఏదో ఆనవాళ్ళు తూడ్చేస్తా అని చెప్పేసి ఒక బుద్ధి లేనితనంతో ఈరోజు ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఎల్బీసీకి సంబంధించిన దాని మీద ఏదో టన్నల్లో చేద్దామని చూస్తుంది. 2 రోజులు పని జరిగిందల్లా 8 మంది పానాలు కూడా ఉసుకోయినాయి ఇప్పుడు. అంటే నేను ఏం చెప్పానంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం ఒకటి. మాకు అపారమైన అనుభవం ఉందని చెప్పిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు, నా కాంగ్రెస్ మంత్రికి నేను ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నా. కేఆర్ఎంబీ అంటే ఏందో మీకు తెలుసా? కృష్ణా రివర్ దానికి సంబంధించిన దాని మీద ఎవ్వడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా సరిగ్గా ఏం తెలియదు. వాళ్ళది ఒక్కటే నమ్ముకున్నారు, ఏంది తిట్లు, లాగుల తొండలు, ఆ తర్వాత ఇక ఏమైనా కొత్త ఏమైనా రేపు ఎల్లుండో చూస్తాడేమో, తిట్లు కూడా చూడాల్సిన అదే ఉంటుంది.